ఆరవది బెల్ట్ షాప్స్. ఇది దారుణం సార్ ఇదైతే. 2 లక్షల బెల్ట్ షాపులు ఉన్నాయిగా. జగన్మోహన్ రెడ్డి టైంలో బెల్ట్ షాపులు ఉన్నాయి, లిక్కర్ స్కామ్ జరిగింది, 3,500 కోట్లు గందరగోళం అని అంతచేడి చేసావు, చివరికి ఏమీ లేదు, తుస్సుమని తేలిపోయింది కదా. మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంది? గల్లీకి బెల్ట్ షాప్ ఉంది సార్, కొట్టుకి. ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నా, తెలంగాణ వాళ్ళకన్నా వీళ్ళకన్నా ప్రపంచవ్యాప్తంగా. హైదరాబాద్లో కింగ్ ఫిషర్ బీరు 650 ml 190 రూపాయలయ్యా. ఇదే నీకు ఆంధ్రప్రదేశ్లో 270 రూపాయలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత డబ్బులు తీసుకుంటున్నాడు జనాల దగ్గర? పాయింట్ నెంబర్ 1. 99 రూపాయలుగా నేను చీపు లెక్కర్ ఇస్తానని చెప్పావుగా, అది అసలు ఆ చీపు లెక్కర్ అనేది ఏడ దొరకడం లేదు నీకు అసలు ఆంధ్రప్రదేశ్లో. మద్యపానాల ప్రియులు కడుపు కొట్టావు జగన్ అన్నాడు కదా సార్. మరి ఇప్పుడు మాట్లాడరా? ఇది కూడా ఒక కారణమే. అంటే ఏంది, జనాలకు మందు దాపించు, ఆరోగ్యాలు నాశనం చెయ్యి, వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్తారు, వాళ్ళు బాగుపడతారు, ప్రభుత్వ హాస్పిటల్స్ ను మూసేయి. ఇది ఇంకో పాయింటేగా, ఇంకో పాయింటేగా. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసావు నువ్వు, కేవలము నీ డబ్బుల కోసమో, మీ వాళ్ళకి బెల్ట్ షాపుల ద్వారా ఆదాయం రావడం కోసం చేసిన పనేగా. అదే కదా, అంతే కదా. మళ్ళీ ఇందులో కల్తీ లిక్కర్ కూడా యాడ్ చేశారుగా. మరి ఇందులో మళ్ళీ కల్తీ లిక్కర్ కూడా యాడ్ చేశారుగా. దగ్గర 5,600 కోట్లు అది కూడా. మరి ఇది కూడా ఒక కారణమేగా. 7వ కారణం ఇప్పుడు వస్తుంది సార్, ఇప్పుడు వస్తుంది. 7వ కారణం, ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలు, డిఏలు కూడా నువ్వు ఇంతవరకు ఇవ్వలేదుగా. ఫస్ట్ పిఎస్సి వేయలేదుగా. ప్రామిస్ చేశారు అంతేగా. మరి పే సర్వీస్ కమిషన్, పే స్కేల్ కమిషన్ ఇది కూడా వేయలేదుగా. అంతేగా. మరి 17 మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేస్తానన్నావుగా. ఇదేంటి స్కీము? ప్రతి జిల్లాలో కూడాను ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం. అవును. దాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 13 జిల్లాలను 26 జిల్లాలు చేస్తే 20 మెడికల్ కాలేజ్ వస్తాయి కదా. ఆల్రెడీ అందులో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంటది. ఎక్విప్మెంట్ అది కొనడానికి సంగతి సంవత్సరం కొంత డబ్బులు వాళ్ళు కూడా ఇస్తారు. అదే మనం బడ్జెట్ లో డిస్కస్ చేసుకున్నాం కదా. అవును, హెల్త్ కి, ఎడ్యుకేషన్ కి ఎంత అని. అందులో అనమాట అది. ఇది ఎక్సలెంట్ ప్రోగ్రామ్. అది తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడమేంది? ఎలా ఇస్తారు సార్ అంత? అంటే తప్పేం కాదంటాడు మళ్ళీ. అలా ఎలా అంటే వాళ్ళు అలాగే అంటారయ్యా. అది తప్ప కాదా అన్నటువంటిది మోడీ గారు డిసైడ్ చేస్తాడు. నీకు నాకు ఎందుకు, నువ్వు నేను డిసైడ్ చేయకూడదు. నువ్వు నేను కనుక డిసైడ్ చేసావంటే దేశద్రోహి కేసులు పెడతారు నీ మీద. దేశద్రోహిని కాదు సార్, నేను ఏదో చిన్న వీడియోలు చేసుకుంటున్నా. ఇది 8వ కారణం. 9వ కారణం, టోల్ గేట్స్. పల్లెటూళ్ళకి వెళ్ళే రోడ్ల మీద కూడా టోల్ గేట్స్ పెడతారట. ఎందుకంట మా పైన అంత ప్రేమ? డబ్బులు. అంటే మా డబ్బులు. టోల్ గేట్ అనేటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దాచేపల్లి వాసివేగా, ఇప్పుడు దాచేపల్లి దగ్గర నుంచి నువ్వు దగ్గరలో ఉండేటువంటి కేసానపల్లి మీద కారంపూడి దాకా పోవాలనుకో, అది రోడ్డు 30 కిలోమీటర్లు ఉంటుంది. దాన్ని టోల్ గేట్ ఇచ్చావనుకో, నువ్వు చచ్చిన డబ్బులు కట్టి పోవాలిగా. మరి నాకు వెళ్ళాలి కదా. టోల్ గేట్లు ఎవరికి ఇవ్వాలి? రోడ్డు ఎవడో కూడా ఇవ్వాలి. రోడ్డు వేయాలంటే వాడికి డబ్బులు కావాలి. హైవేలు ఎలాగున్నాయో సేమ్ అదే పాలసీ. ఈ చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు కాబట్టి ఆ రోడ్డు వేయడానికి నీకు ఒక 30 కోట్లు అయిందనుకో, 3 కోట్లు వాళ్ళకి సంబంధించిన వాడు ఎవడో పెట్టుకుంటాడు. ఆ మిగిలిన 27 కోట్లు బ్యాంకులో డబ్బులు తీసుకుంటాడు. వాడేమో బ్యాంకుకి లోన్ కట్టడు. అది మళ్ళీ బ్యాడ్ డెట్. సరే, మోడీ గారి చిన్న కాళ్ళు గడ్డలు పట్టుకొని బతికినట్టుకొని అది వైబాబు చేయించేసుకుంటాడు. ఆ 27 కోట్ల రూపాయలు ఆ బ్యాంకుకి బొక్క. వీడికి డబ్బులు వస్తాయి. నువ్వు నేను టోల్ గేట్లు కట్టాలి. 20 సంవత్సరాలు అంటే సార్ 25. మళ్ళీ అందులో 25 సంవత్సరాలకు కూడా నాకు ఆదాయం రావడం లేదని మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు కూడా పెంచుకుంటారు. ఆదాయం వచ్చినా కూడా మధ్యలో మేము ప్యాచ్ వర్క్లు చేసాం, పాట్ హోల్స్ క్లియర్ చేసాం, అక్కడ పడింది ఇక్కడ పడింది, మళ్ళీ దానిపైన ఇంకా బిల్స్ వేసుకుంటా సంవత్సరం అలాగే ఉంటుందంట. నీ బిల్స్ అంటే గుర్తుకొచ్చింది. 10 పవర్ బిల్స్. అబ్బో, పిచ్చబాదుడు కదా. 10 దగ్గర 20,000 కోట్లు వేసారు ఈ 17 సంవత్సరం నెలలో కదా. మరి ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడు? రూపాయి కూడా పెంచను, వాడుకోండి అన్నాడుగా. అవునుగా. మరి ఏంటిది?
మరి ఎన్ని తీసుకెళ్ళాలి కదా సార్ పాయింట్స్ 4 బిల్స్? ఎవడు భయాన్ని అడగడానికి 135 సీట్లు ఉన్నాయి మాకు. ఏంది నువ్వు మాట్లాడేది? దేశ ద్రోహి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరు 135 ఉంటే ఏమన్నా వచ్చలే అనండి. 135 ఉంటే ప్రజల్ని ఏ విధంగా దోసుకోవచ్చు అంటారు అయితే మీరు. మాకు మాత్రం అడగొద్దు. ఎట్లా సార్ పవర్ బిల్లు పాపం చచ్చిపోతున్నారు. 200 వచ్చే దగ్గర 700 వస్తుందంట. అవునా?